నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని, ఆ దేశాన్ని చూస్తుంటే అసూయ కలుగుతోందని సీఎం చంద్రబాబు వెల్లడి. విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో పాల్గొన్న సీఎం. యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండటం సంతోషకరమని సీఎం వెల్లడి. క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో గేమ్ చేంజర్ అవుతుందని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటన. ఎవరు క్వాంటమ్ గురించి మాట్లాడినప్పుడు తాము క్వాంటమ్ కంప్యూటింగ్ యూస్ కేసుల గురించి మాట్లాడుతున్నామని వ్యాఖ్య. ఏపీ ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకుని హ్యాక్థాన్లు నిర్వహిస్తోందని లోకేష్ వెల్లడి. పేదరికం లేని సమాజం కోసమే P4 విధానమని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. పోస్టర్ను విడుదల చేసిన మంత్రి నాదెండ్ల, నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చడమే P4 ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్య. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిపై వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్పొరేటర్లు ఆగ్రహం. తమ ఎమ్మెల్యే సుజనా చౌదరిపై ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరిక. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని, ఆ దేశాన్ని చూస్తుంటే అసూయ కలుగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండటం సంతోషకరమన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని, వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతోందన్నారు. విజయవాడలో నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సుకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుబాయ్ ఎడారి ప్రాంతాలు, బీచ్లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయి. యూఏఈ అభివృద్ధిలో భారత భాగస్వామ్యం ఉండటం సంతోషకరమన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని, నూతనంగా ఆలోచించడం వల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయన్నారు. యూఏఈతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయని, అక్కడి జనాభాలో 40% మంది భారతీయులే అని చెప్పారు. 1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ రీవాల్యుయేషన్ పరిస్థితి మారింది. వికసిత భారత్ ద్వారా 2047 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోందన్నారు. ఉమ్మడి ఏపీలో విజన్ 2020 రూపొందించి రాష్ట్ర అభివృద్ధి మెరుగుపరిచామని, రాష్ట్రంలో 2026 జనవరి నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 575 సేవలు అందిస్తున్నామని, ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదన్నారు. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నామని, మెరుగైన సాంకేతికతతో అద్భుతాలు సృష్టించే కాలం ఇదన్నారు. If at all you visit, first you come to Andhra Pradesh, then only you can visit other places. Then you will know what is the strength of Andhra Pradesh. He kept his promise. First visit after that, first visit he came to Andhra Pradesh. I really thank him. That is how UAE is maintaining their credibility. I am emphasizing here, if you see UAE as a kingdom, as a nation, different nations are having different advantages. Some of the provinces, they don't have any, nations, they don't have any advantages. Always I am jealous of Dubai. 50 degrees temperature and above, and also it is only desert. Today we are all proud, they made heaven to live, and also we can make it very proudly, I can say, most livable place. That is how they created. As a logistics hub, not one area, you can name anything, they are number one now. Another thing, for the last 3 decades I am working with Dubai and UAE. I am seeing their progress. Same way, Hyderabad also I started. They started Internet City. I started high-tech city. We promoted different areas, they promoted different areas. The way they market, the way they execute, amazing experience. Vision is one, and execution is another. I really appreciate UAE and also Dubai. They are doing extremely well. Just now, His Excellency, Honorable Minister has made very clearly, 2021, all of us are afraid of Corona. Then
UAE has gone differently. Even crisis is an opportunity. క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో గేమ్ చేంజర్ అవుతుందని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ఎవరు క్వాంటమ్ గురించి మాట్లాడినప్పుడు తాము క్వాంటమ్ కంప్యూటింగ్ యూస్ కేసుల గురించి మాట్లాడుతున్నామని తెలిపారు. ఏపీ ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకుని హ్యాక్థాన్లు నిర్వహిస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మన మిత్ర ద్వారా మెరుగైన సేవలను కూటమి ప్రభుత్వం అందిస్తోందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గతంలో ఎయిర్పోర్ట్ ఎలా ఒక ప్రాంతం రూపురేఖలు మార్చిందో చూశామని తెలిపారు. తెలంగాణ జీడీపీలో ఎయిర్పోర్ట్ వల్ల ఆదాయం 17% నుంచి 18% పెరిగిందని వివరించారు. ఏపీలో పెట్టుబడులు ప్రోత్సహించడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో బుధవారం విజయవాడలో సమ్మిట్ నిర్వహించారు. యుఏఈ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. భారత్ యుఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతంపై మంత్రి నారా లోకేష్ ఈ సదస్సులో ప్రసంగించారు. All the way from UAE to Vijayawada. We promise next time we'll have a direct flight connecting UAE and Vijayawada for sure. Saying that, so there are moments in life that fundamentally change you, and for me it's been my Padayatra. That's where I've realized that during the first IT revolution, we have digitized the broken processes. Yes, they're digitized, but they're still broken. I think what excites me is with the advent of AI is how can I democratize governance, and how can we make it a lot more approachable to citizens. I think that's what excites me. And if you look at Andhra Pradesh, we are one of the very first states to bring close to about 600 services on WhatsApp. We call it Manamitra. I believe it's the step in the right direction, but it's just the beginning. We are now putting together a data lake in the back end, where whether a citizen wants a certificate or not, we are going to have it. So when he or she wants it, it's going to be available. That's the kind of approach that we want to take. The parallel thing I've also realized in my Padayatra is that the entire land records is still a broken system in India. Though there's been a lot of digitization, it's still a broken process. So we are now putting together an AI agent that can take all the knowledge of the best RDOs and so on and so forth. And what parts of this process can actually be automated. And that's what excites us here in Andhra Pradesh. So in a nutshell, it's about democratizing governance. And that's been the motto with which we are adopting AI now in Andhra Pradesh. ప్రపంచ దేశాలకు పెను సవాలుగా నిలిచిన పేదరికాన్ని తరిమి కొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన సమగ్ర విధానం P4 పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చడమే P4 ముఖ్య ఉద్దేశమన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో తెనాలి విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశం జరిగింది. అనంతరం P4 పోస్టర్ను అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో పూర్తి వివరాలతో వెబ్సైట్ కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఎన్ఆర్ఐలు ఇతర ప్రాంతాల్లో ఉన్న తెనాలి వాసుల సహకారం తీసుకుంటూ వారిని భాగస్వాములుగా మార్చే ప్రణాళిక చేపడుతున్నట్లు తెలిపారు. దీంతో ఎక్కువ మంది మహిళలు యువతకు ఉపాధి కల్పించడం జరుగుతోందన్నారు. 2047 విజన్లో భాగంగా 2029 నాటికి 50 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి అభివృద్ధి వైపు నడిపించేందుకు కూటమి ప్రభుత్వం రూపొందించిన బృహత్తర కార్యక్రమం అన్నారు. పేదల సంక్షేమం, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి వారికి అవసరమైన మద్దతు కల్పించడం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరిపై వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరిపై ఇష్టారాజ్యంగా నోటుకొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని కూటమి కార్పొరేటర్లు హెచ్చరించారు. ఇటీవలే ఎమ్మెల్యే సుజనా చౌదరిపై వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం నందు పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్పొరేటర్లు పోతిన మహేష్పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ సితారా సెంటర్లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుపై పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వాస్తవానికి ఈ ఫుడ్ కోర్టుకు 2 ఏళ్ల క్రితమే అనుమతులు వచ్చాయన్నారు. అప్పుడు అనుమతులు వచ్చిన సమయంలో అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. గతంలోనే నేషనల్ హైవేను ఆనుకొని అనాధికారికంగా అడ్డగోలుగా అక్కడ చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారన్నారు. సితారా సెంటర్ బైపాస్ రోడ్డు వద్ద ఫుడ్ కోర్ట్ పెడితే ఆ ఏరియా డెవలప్ అవుతుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే పోతిన మహేష్ లాంటి వాళ్లు ఆ ఫుడ్ కోర్ట్ను బార్లు, మందు షాపులకు మంచింగ్ కోసం అని నోటి దురుసు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టి పెట్టారని, అందులో భాగంగానే ఈ ఫుడ్ కోర్టుకు పనులు మొదలుపెట్టారన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతిన మహేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే సుజనా
సుజనా చౌదరిపై ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది మనం పశ్చిమ నియోజకవర్గంలో 45వ డివిజన్లో ఏదైతే ఫుడ్ కోర్ట్ గురించి కొందరు వ్యక్తులు కొన్ని వ్యాఖ్యలు చేశారో నిన్న దాని మీద ఖండిస్తూ పెట్టడం జరిగింది. ఈ ఫుడ్ కోర్ట్ మీద నిన్న పోతుల మహేష్ గారు సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఏ కూటమిని కొన్ని అబద్ధం మాటలు వేయడం జరిగింది. ఇదేంటంటే ఆయన చెప్పింది ఫుడ్ కోర్ట్ అనేది వస్తే డెవలప్మెంట్ ఉండదు, అక్కడ వ్యక్తిగతంగా ఒకరిద్దరు వ్యక్తులకు మాత్రమే లాభం చెందుతుంది. అంతేకాకుండా ఇది ఎన్డీఏ కూటమిలో ఉన్న మన ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఎందుకు ఇంత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు, ఇది ఏ రకంగా లాభకరం లేదు కదా అని చెప్పేసి, అంతేకాకుండా చిరు వ్యాపారస్తులకు కూడా పొట్టకొడతారు, బార్లు వైన్ షాపులు వాళ్ళకి మంచింగ్ అని చెప్పేసి ఏదేదో వాక్యాలు అనేవి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కాకపోతే మీరు చూసుకుంటా ఉంటే ఈ ఫుడ్ కోర్ట్ అనేది 2 సంవత్సరాల క్రితం అప్రూవ్ అయిందండి. అప్పుడు మనకి వైసీపీ ప్రభుత్వమే ఉన్నారు 2 సంవత్సరాల క్రితం కూడా. అప్పుడు ఏదైతే శాంక్షన్ ఉందో అప్పుడు కార్పొరేట్ని ఏ రకంగా ఇన్వాల్వ్ చేసింది అయితే లేదు. ఆ గతంలో 2 సంవత్సరాల క్రితం కాంట్రాక్టర్కి అనేది ఈ ఫుడ్ కోర్ట్ వ్యవహారం మీద పనులు అప్పగించడం జరిగింది. ఆ వర్క్ ఆర్డర్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల క్రితం ఏ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇప్పుడు ఏ రకంగా మీరు ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి నిందలు మోపుతున్నారని చెప్పి నేను పోతుల మహేష్ గారిని అడుగుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, అక్కడ ప్రజలందరూ అడ్డుకిస్తున్నారు, ప్రజలకు ఏ రకంగా ఉపయోగం లేదు అని చెప్తున్నారు. అందరికీ నమస్కారం. సితారా సెంటర్ నుండి ఆర్టీసీ వర్క్షాప్ ఎదురుగా ఉన్నటువంటి మెయిన్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఫుడ్ కోర్ట్ అనేది పెట్టాలనే ప్రపోజలు సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెట్టింది కాదు, పోతిన మహేష్ గారు. ఇది మీరు గమనించాలి. అలాగే స్థానిక కార్పొరేటర్ గారు పెట్టింది కూడా కాదనేది పోతిన మహేష్ గారు గమనించాలి. ఇది 2023 స్వచ్ఛ సర్వేక్షణ వాళ్ళు విజయవాడ అంతా కూడా ప్రతి సిటీలో కూడా ఈట్ స్ట్రీట్స్ అనేది ఉంటాయి. బందర్ రోడ్లో ఒకటి ఉంది, బీఆర్టీఎస్ రోడ్లో ఒకటి ఉంది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పొన్నమి దగ్గర ఒక ఫుడ్ కోర్ట్ పెట్టాలని, సితారా బైపాస్ రోడ్లో ఒకటి పెట్టాలని అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. నిన్న పోతిన మహేష్ గారు మాట్లాడుతూ దీంట్లో సుజనా చౌదరి గారిని స్థానిక ఎమ్మెల్యే గారిని ఇన్వాల్వ్ చేయటం అనేది భావ్యం కాదని చెప్పి సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం. ఎందుకనంటే మీరు అన్నినటువంటి 4 పాయింట్లు చెప్తా. చిన్న ఇడ్లీ బండి, అట్లు బండి వాళ్ళకి, నూడిల్స్ బండి వాళ్ళకి ఇబ్బంది కలుగుద్దని చెప్పి మాట్లాడారు. ఇవన్నీ ఎన్ని గంటల నుంచి ఉంటాయండి? మార్నింగ్ నుంచి ఉదయం 11 గంటల వరకు ఇడ్లీలు అమ్ముకునేవాళ్ళు, అట్లు అమ్ముకునేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకే ఇబ్బంది లేదు. ఫుడ్ కోర్టు పెట్టేది ఎన్ని గంటల నుంచి? రాత్రి 9:30 తర్వాత. బార్లు ఉండేది ఎన్ని గంటల వరకు ఉంటాయి? రాత్రి 9:30 వరకు. ఫుడ్ కోర్ట్ అనేది ఎన్ని గంటల నుంచి ఉంటుంది? 9:30 నుంచి ఉంటుంది. సో నూడిల్స్ బండ్లు కానీ రోడ్డు మీద ఉండేటువంటి బండ్లన్నీ కూడా 9:30కి క్లోజ్ చేస్తారు. ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేసేది సాయంత్రం 9:30కి. మీరు బీఆర్టీఎస్ రోడ్లో చూడండి. మీరు ఇక్కడ ఏదో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, లారీలు వస్తాయి, హెవీ లారీలు వస్తాయి. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు పోతిన మహేష్ గారు అని నేను అడగదలుచుకున్నా. మీరు గొల్లపూడి నుంచి వచ్చేటువంటి లారీలు ఏదైతే ఉన్నాయో అట్కిన్సన్ రోడ్లోంచి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్ పెట్టేటువంటి స్థలంలోకి ఆ రోడ్లోకి రావని చెప్పి మీరు తెలుసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే మీరు సుజనా చౌదరి గారిని ఇన్వాల్వ్ చేసి దీంట్లో ఏదో బురద జల్లాలని ప్రయత్నం చేయడం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక్కడ ఫుడ్ కోర్టు పెట్టడం అనేది మా ప్రపోజల్ కాదు. 2023లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడే పెట్టినటువంటి ప్రపోజలు. బీసీవై పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిందని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలు వారినే అణగదొక్కుతున్నాయని, ఇక నుంచి బడుగు బలహీన వర్గాల కోసం బీసీవై పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ప్రజలకు అండగా, ప్రభుత్వ మోసాలకు వ్యతిరేకంగా తమ కార్యాచరణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బీసీవై పార్టీ 2వ వార్షికోత్సవం సందర్భంగా బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని లెమన్ ట్రీ దగ్గర
స్క్వేర్ నుండి ఎన్ఏసీ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్ఏసీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన సభలో బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీవై పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిందని, ప్రధాన పార్టీలు కొంతమంది ఆధిపత్యంతో నడుస్తున్నాయన్నారు. కాంగ్రెస్ హవా నడుస్తున్న సమయంలో బీసీలకు అండగా ఉంటామని టీడీపీ ఆవిర్భవించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎంగా పెట్టుబడిదారులకు పట్టం కట్టారన్నారు. వైఎస్ఆర్ సీఎంగా ప్రజల సంపదను అడ్డగోలుగా దోచేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా దారుణమైన పాలనతో దోచుకున్నారన్నారు. ఆ 2 కులాలే ఆధిపత్యంతో బీసీలను తొక్కేశారని, జగన్మోహన్ రెడ్డి బీసీలను కులాల వారీగా విడగొట్టి ఐక్యత దెబ్బతీశారన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. పొట్టి శ్రీరాములకు చెందిన వైశ్య వర్గాన్ని, క్షత్రియ వర్గాలను అనగదొక్కారన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలు వారినే అనగదొక్కుతున్నాయన్నారు. ఇక నుంచి బడుగు బలహీన వర్గాల కోసం బీసీవై పార్టీ పోరాటం చేస్తోందన్నారు. ప్రజలకు అండగా ప్రభుత్వ మోసాలకు వ్యతిరేకంగా తమ కార్యాచరణ ఉంటోందన్నారు. ఈ సభకు ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. ఒక్కో పార్టీకి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది, ఒక్కొక్క ఆశయం ఉంటుంది, ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. ఒక వర్గ ప్రయోజనాల కోసమో, అభివృద్ధి కోసమో, లేదా ఒక ప్రాంతం కోసమో, ఒక రాష్ట్రం కోసమో ప్రత్యేక పరిస్థితుల్లో రాజకీయ పార్టీని స్థాపించే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఒక్కో పార్టీ ఒక్కొక్క ఉద్దేశంతో ముందుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రౌడీలకు, గూండాలకు, డెకాయిట్లకు, 420లకు కావాల్సిన పార్టీలు కూడా ఈ రాష్ట్రంలోనే ఆవిర్భవించాయి. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు మనం తీసుకున్నట్టయితే, ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అనే విషయం మనం తీసుకున్నట్టయితే, భారతదేశం మొత్తానికి ఏదైతే అన్ని రాష్ట్రాల కంటే, ప్రాంతాల కంటే ఎంతో అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రము, విస్తారమైన అటవీ సంపద, ఖనిజ సంపద, అదేవిధంగా విస్తారమైన తీర ప్రాంతం ఉన్న ఈ రాష్ట్రము ఈరోజు రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా 2 సామాజిక వర్గాలు, పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, అధికారం మారినా పూర్తిగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం చేశారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు, అణచివేసే కార్యక్రమం చేశారు తప్ప మరొకటి జరగలేదనే విషయాన్ని ఈ రోజు మనందరం కూడా గుర్తించాలి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సిద్ధాంతపరమైన రాజకీయాలతో మొదలైన ప్రభుత్వాలు, ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక సామాజిక వర్గము పూర్తి స్థాయిలో ఆధిపత్యము వహించి ఈ రాష్ట్రానికి సంబంధించిన భూములు, ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే, ఆ తర్వాత 1983లో మరో పార్టీ ఆవిర్భవించింది. తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ ఆంధ్రప్రదేశ్ పేదల కోసం మేము పుట్టుకొచ్చామని చెప్తూ ప్రముఖ సినీ నటులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులను లెక్క చేయకుండా ప్రజా సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు కావడంతో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు చక్కని అవకాశమని ఆయన వివరించారు. ఇంత మంచి కార్యక్రమాలకు రూపకల్పన చేసిన మంత్రి నారా లోకేష్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ మాచవరం ప్రాంతంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, డివిజన్ అధ్యక్షుడు గాబ్రియల్ ఇతర స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి పర్యటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. ప్రజలను కలుసుకుని సమస్యలు అడుగు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం 2వ డివిజన్లో 100% నిర్వహించనుమన్నారు. ఇందుకు కారకులైన టీడీపీ కార్యకర్తలను ఆయన అభినందించారు. ప్రజల దృష్టికి తెచ్చిన సమస్యలను యాప్ ద్వారా ప్రభుత్వం
దృష్టికి తీసుకెళ్లి 24 గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడంతో ప్రజలంతా సంతోషంతో ఉన్నారని వివరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వివరించారు. డివిజన్ అధ్యక్షుడు దాసరి గాబ్రియేల్ మాట్లాడుతూ డివిజన్లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని 100% విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 2వ తారీఖున మొదలైన డోర్ టు డోర్ కార్యక్రమం ఎంతో చురుగ్గా చాలా డివిజన్లో 80% 90% అయింది. ఈ మార్చవరం 2వ డివిజన్లో మాత్రం రికార్డు స్థాయిలో 100% చేయడం జరిగింది. కేవలం 15 రోజుల్లోనే వాళ్ళు అచీవ్ చేయటం, అది ఇక్కడ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా చేసిన కృషికి అది నిదర్శనం. ఇలాంటి డివిజన్ని మిగతా డివిజన్ల వారు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది నిజంగా మనం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సిస్టమ్, ఆర్గనైజేషన్లో సిస్టమ్ పెట్టారో, కేఎస్ఎస్ దగ్గర నుంచి డివిజన్ అధ్యక్షుడి వరకు ఒక సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టాన్ని కనుక మనం పని చేయించగలిగితే 15 రోజులైన ఈ కార్యక్రమం కేవలం 10 గంటల్లో అయిపోయే అవకాశాలు ఉన్నాయి. 10 గంటలు బాగా ఆలస్యంగా చేస్తే 10 గంటలు, సురుగ్గా చేస్తే అసలు 5-6 గంటలు అయిపోతాయి. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాదు 20-25 సంవత్సరాలు చెబుతున్నారు మా అందరికీ, బూత్ లెవెల్లో కాన్సన్ట్రేట్ చేయండి, బూత్ లెవెల్ కన్వీనర్లు పెట్టుకోండి, మీకు చాలా ఎలక్షన్ ఈజీగా ఉంటుంది, ఏ పనైనా ఈజీగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి మెసేజ్ కూడా ఈజీగా వెళ్తుంది. బూత్ లెవెల్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పట్టిన చెప్పిన తర్వాత ఇప్పుడు కేఎస్ఎస్ స్థాయికి కూడా తీసుకెళ్తూ ఉన్నారు. దీనివలన పార్టీకే కాదు పబ్లిక్ కూడా చాలా మేలు జరుగుతోంది. కార్మికుల సామాజిక ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నూతన స్ప్రీ ఆరోగ్య బీమా పథకంతో కార్మికుల జీవితాలకు ధీమా కల్పిస్తున్నామని ఈఎస్ఐసి ప్రాంతీయ డైరెక్టర్ ఎం రామారావు తెలిపారు. ఈ పథకాన్ని కర్మాగారాలు, సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ గుణదలలోని సంస్థా కార్యాలయంలో యజమానులు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రమోషన్ పథకం ప్రచార సామాగ్రిని ఈఎస్ఐసి ప్రాంతీయ డైరెక్టర్ ఎం రామారావు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక రాజ్య బీమా సంస్థ 196వ సమావేశంలో స్ప్రీ పథకానికి ఆమోదం లభించిందని, ఈ పథకానికి ఉపయోగించుకుంటూ కర్మాగారాలు, సంస్థలు స్వచ్ఛందంగా నమోదుకు ముందుకు రావాలని సూచించారు. ఈ పథకం ద్వారా యజమాని ప్రకటించిన తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించడం జరుగుతుందని, రిజిస్ట్రేషన్ ముందు కాలానికి ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేదా ప్రయోజనం వర్తించదన్నారు. రిజిస్ట్రేషన్ ముందు కాలానికి ఎలాంటి తనిఖీ లేదా గత రికార్డుల కోసం డిమాండ్ చేయడం జరగదన్నారు. జరిమానాల భయాన్ని తొలగించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకృతం చేసినట్లు వివరించారు. ఈఎస్ఐ నుంచి ముఖ్యంగా 5 రకాల బెనిఫిట్లు ఉంటాయండి. మొదటి బెనిఫిట్ మెడికల్ బెనిఫిట్. అది ఏదైనా ఎంప్లాయీ మొదటి రోజు నుంచి బెనిఫిట్ పొందవచ్చు. జాయిన్ అయిన దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేరిన తర్వాత ఏమైనా మెడికల్ రిక్వైర్మెంట్ వస్తే ఈఎస్ఐ డిస్పెన్సరీ నుంచి కానీ హాస్పిటల్స్ నుంచి కానీ, ఒకవేళ మా దగ్గర ఆ సదుపాయం లేకపోతే కావాల్సిన సదుపాయం టైఅప్ హాస్పిటల్ నుంచి కానీ మెడికల్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది డే 1 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలానే సిక్నెస్ బెనిఫిట్. ఒకవేళ ఏదైనా ఉద్యోగికి ఏమైనా ఇంట్లో ఉండవలసిన అవసరం వస్తే అనారోగ్యం వల్ల వాళ్ళకు కూడా ఇంట్లో ఉన్నప్పుడు 70% ఆఫ్ ది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలానే డిసేబుల్మెంట్ బెనిఫిట్. దీని ప్రకారం ఎవరైనా ఎంప్లాయీకి ఏమైనా ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు డిజేబుల్మెంట్ అయితే అది టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, 90% ఆఫ్ ది శాలరీ ఈఎస్ఐ పే చేస్తుంది. డిపెండెంట్ బెనిఫిట్. దీని ప్రకారం ఏదైనా ఎంప్లాయ్మెంట్ వల్ల మరణిస్తే వాళ్ళకి 90% ఆఫ్ శాలరీ వాళ్ళ బెనిఫిట్ వాళ్ళ డిపెండెంట్స్కి పే చేయడం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లాంగ్. అలానే మెటర్నిటీ బెనిఫిట్. ఒక లేడీ ఎంప్లాయీ 180 డేస్ వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది లీవ్లో ఉన్నప్పుడు, మెటర్నిటీ లీవ్లో ఉన్నాడు. ఈ బెనిఫిట్ యొక్క మెయిన్ ఇదేమంటే ఇందులో అన్ని రకాల ఎంప్లాయీస్ కవర్ అవుతారండి. కాంట్రాక్ట్ అని, టెంపరీ అని, పర్మనెంట్ అని ఏం డిఫరెన్షియేషన్ ఉండదు. అందరు ఎంప్లాయీస్ కవర్ అవుతారు. తర్వాత డే 1 నుంచి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఏ ఏజ్ లిమిట్ వరకైనా ఇవ్వడం జరుగుతుంది. అలానే మెడికల్ బెనిఫిట్కి అప్పర్ సీలింగ్ ఉండదు. ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా ఈఎస్ఐ భరించగలదు. అలానే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా
కేవలం నెలకు 10 రూపాయలు పే చేయడంతో వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్లు ఇవ్వడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. మైలవరం మండలంలోని మిర్సుమల్లి గ్రామంలో 35.50 లక్షల NREGS నిధులతో 722 మీటర్ల పొడవున 4 చోట్ల నిర్మించిన సీసీ రహదారులను శాసనసభ్యులు కృష్ణప్రసాద్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో 27.52 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లను నిర్మించినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే గ్రామీణ ప్రాంతాలలో రహదారులు అభివృద్ధి సాధ్యపడిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీసీ ఉద్యోగులపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు జుపుస్కరంగా ఉన్నాయని ఓబీసీ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందరి అధికారులు చూస్తుండగా ఒక బీసీ ఉద్యోగిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల బీసీ ఉద్యోగి తల్లి మనస్తాపం చెందిందని, ఇదేనా బీసీ ఉద్యోగులకు ఇచ్చే గౌరవమని ఆయన ధ్వజమెత్తారు. తక్షణమే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మీద క్రిమినల్ కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల పట్ల ఎవరైనా చులకనగా చూస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల ముందు అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో మన ఘటన చూస్తే రాష్ట్రంలో ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో జిల్లా అధికారి అయినటువంటి డిస్టిక్ పంచాయతీరాజ్ ఆఫీస్ అయినటువంటి ఒక బీసీ అధికారి, ఒక బీసీ ఉద్యోగి నాగరాజు నాయుడు పైన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసిన మాటలు చూస్తూ ఉంటే ఇది అనాగరికం, ఇది హేయమైన చర్య, అవమానయం. ఆయన సాక్షాత్తు ఓ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ఓ జిల్లా మెజిస్ట్రేట్ ఆఫీసులోన అరే కొడక ఏం చేస్తావురా, నిన్ను చంపేస్తానురా అంటూ మాటల యుద్ధం చూస్తూ ఉంటే ఈ రోజు బీసీ ఉద్యోగులు రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకోవాలా లేదని చెప్పేసి మేము స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లాలోన ఎటువంటి సమస్య వచ్చినా కూడా, జిల్లాలోన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా, జిల్లాలోన ఎటువంటి పథకం రాకపోయినా కూడా అడిగే ప్రదేశం ఏంద్రా అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయము, జిల్లా మెజిస్ట్రేటు. మరి అటువంటి కార్యాలయంలోనే ఒక తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు ఒక వీధి రౌడీలాగా, ఒక గూండాలాగా, ఒక బీసీ అధికారిని అరే కొడుక నిన్ను చంపేస్తానరా, నీకు దిక్కవురా అని అంటూ ఉన్నారంటే రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా రక్షణ ఉందో ఒకసారి అందరూ ఆలోచించాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని, ఆ దేశాన్ని చూస్తుంటే అసూయ కలుగుతోందని సీఎం చంద్రబాబు వెల్లడి. విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో పాల్గొన్న సీఎం. యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండటం సంతోషకరమని సీఎం వెల్లడి. క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో గేమ్ చేంజర్ అవుతుందని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటన. ఎవరు క్వాంటమ్ గురించి మాట్లాడినప్పుడు తాము క్వాంటమ్ కంప్యూటింగ్ యూస్ కేసుల గురించి మాట్లాడుతున్నామని వ్యాఖ్య. ఏపీ ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకుని హ్యాక్థాన్లు నిర్వహిస్తోందని లోకేష్ వెల్లడి. పేదరికం లేని సమాజం కోసమే P4 విధానమని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. పోస్టర్ను విడుదల చేసిన మంత్రి నాదెండ్ల నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చడమే P4 ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్య. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిపై వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్పొరేటర్లు ఆగ్రహం. తమ ఎమ్మెల్యే సుజనా చౌదరిపై ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.